50 బ్యాంక్ లో పడ్డాయి. 50 లక్షలు బ్యాంక్ లో పడ్డాయి, అకౌంట్లోకి వచ్చినాయి 50 లక్షలు. అలానా దీని పాసు గాల కళలు కూడా నిజం వచ్చినట్టు వస్తున్నాయి రా బాబు. నా జీవితం హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు చింటుగాడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకే సపోర్ట్ బావన్నా నన్ను అడుగు. దీనమ్మ బడవ ఏంద్రా, మన జిల్లాలోనే ఫేమస్ కాసు ఆయన నాకు ఫోన్ చేసిండు. సూపర్ రా చింటుగా. Hello, hi, namaste. నేను మీ చీప్ థియేటర్స్ మ్యాన్. వెల్కమ్ టు మై న్యూస్. ఈ రోజు హెడ్లైన్స్ లోకి వెళ్తే మనకు మన విలేజ్ లో చింటూ అనే వ్యక్తి యూట్యూబ్ లో ఫేమస్ సాధించాడు. ఇప్పుడు ఏం పౌ చూసినా అతని పేరే మనకు వినబడుతుంది. చూడు, ఆ చింటూ కాదు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ హిట్ అయిపోయేది. ఇప్పుడు వాడు మన ఊర్లో ఒక సెలబ్రిటీ. చూడు, ఆ చింటూ ఉన్నది కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ హిట్ అయిపోయేది. ఇప్పుడు వాదు మన ఊర్లో ఒక సెలబ్రిటీ. అదేంటి, నిజమేనా? చూడు, ఆ చింటూ తెలుసు కదా, యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ హిట్ అయిపోయేది. ఇప్పుడు అతను మన ఊర్లో ఒక సెలబ్రిటీ. కెమెరా యాంగిల్ ఇట్లా పెడదామా? ఫేస్ మంచిగా కనిపిస్తుంది. ఇట్లా పెడదాం, ఫేస్ బాగా కనిపిస్తుంది. హాయ్ తమ్ముడు. అన్నా చెప్పన్నా, వీడియో చాలా బాగా తీస్తున్నావు, ఫేమస్ అవుతున్నావు రోజు రోజు. రోజు అన్న మాటలకి ఫీల్ అయినావు కదా, సారీరా. అంటే నువ్వు యూట్యూబ్ తీద్దామని దాంట్లో ఫేమస్ అవుదామని అన్నావు కదా. నేను ఏంటంటే ఆ ఉద్దేశంతో అయితే అనలేదు. ఏదో కొంతమంది ఉన్నారు కదా, టిక్ టాక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అని చలో అయిపోతున్నారు కదా, వాళ్ళలాగా ఎక్కడ పాడైపోతావు అని అనే ఉద్దేశంతో అన్నానే కదా తప్ప వేరే ఉద్దేశంతో అయితే అనలేదా. సారీరా, మనసు పెట్టుకోకు. అయితే వీడియోస్ అయితే చాలా బాగా తీస్తున్నావురా, ఫేమస్ అయిపోయాను. నీలో ఇలాంటి టాలెంట్ ఉన్నది నాకు ఎప్పుడు తెలియలేదు, కానీ ఈరోజు చూసారా నీలో టాలెంట్. నువ్వు సాధిస్తావు ఏ రోజైనా. అయ్యో పర్లేదన్నా, దీంట్లో నీ తప్పేముందన్నా. నేను ఎప్పుడంతా తొందరగా అర్థం కాను. కొద్దిగా నన్ను అర్థం చేసుకొని చూస్తూ చూస్తూ అప్పుడు అర్థమవుతా. ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడన్నా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఇంకా నేను కూడా అంతే, ముఖం చూసి నాలో ఇంత టాలెంట్ ఉందని ఎవరు గుర్తించారు. నన్ను అర్థం చేసుకుంటే ఆ టాలెంట్ అనేది వస్తుంది అన్న. ఇక అందరికీ కనబడుతుంది అన్నట్టు. ఇక నీ తప్పేముందన్న దాంట్లో. పర్లేదన్నా, సారీరా. పర్లేదన్నా, పర్లేదు. అరే ఇంకోట్రా, నేను కూడా నీ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను, రావచ్చా? నువ్వు కూడా వీడియోలోకి వస్తావా? సరే అన్న రా, నీకు నేను అర్థను నాన్న. నేను ఒక్కనే తీసుకుంటే నాకే చాలా ఇబ్బందిగా ఉందన్న. వస్తుంటే నేను అర్థంటాను. ఓకే, కానీ అన్న వీడియోలోకి వస్తూ ఉంటాను, కానీ ఏం చేద్దాం నాకైతే అర్థం కాదు అన్న. ఒక పని నీకేమొస్తుందా చూపి అన్న, దాన్ని బట్టి నేను కంటెంట్ ఏం రాద్దామని ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి కంటెంట్ రాసుకోవచ్చు. నీకేమొస్తుంది చూపి అన్న. నాకు ఇంకేమొచ్చు, రే నాకు నవరసాలు అని ఉంటాయి కదా, ఆ నవరసాలు చేసి పెట్టిన. ఇక్కడ కాదు, ఓకే ఇక్కడే చూపి, ఎక్కడ ఉన్నాయి ఏం కాదు, ఇక్కడ చూపి. నీకేమొస్తుంది చూపి, దాన్ని బట్టి కంటెంట్ రాస్తా. నవరసాలు
ఏదో ఉదయం నిన్ను చూసిన క్షణమే నవ్వు లోపల వెలుగు లేచినట్టుంది. కళ్ళలో కళ్ళు తాకిన మొదటి వేళ భయం గుండెలో గాలిలా దూసుకొచ్చింది. ఇది నవరసాల నాట్యం, మన హృదయాల నృత్యం. ఒక చూపులో 7 జన్మల కథే రాసింది. ఓ నవరసాల నాట్యం, నువ్వు నేనైనా సాధ్యం. 60 హృదయాలు ఒకటై కొట్టే గీతంలా. చిన్న కోపంలో చెలరేగే మెరుపులే నీ సిగ్గు చంపపై గులాబీ రంగులే. విడిపోనన్న మాటల్లో మిగిలే దుఃఖం నీ చేతి తాకితే దాల్చేరే తృప్తి. ఇది నవరసాల నాట్యం, మన హృదయాల నృత్యం. ఒక చూపులో 7 జన్మల కథే రాసింది. ఓ నవరసాల నాట్యం, నువ్వు నేనైనా సాధ్యం. 60 హృదయాలు ఒకటై కొట్టే గీతంలా. సంతోషం గుండెలో ఉప్పొంగితే మునిగే భయం కూడా తోడు అవుతుంది. నీతో ఉన్నా నాకొకదే నిజం. ఏ రసమైనా చివరికి నువ్వే అర్థం. ఇది నవరసాల నాట్యం, మన హృదయాల నృత్యం. ఒక్క చూపులో 7 జన్మల కథే రాసింది. ఓ నవరసాల నాట్యం, నువ్వు నేనైనా సాధ్యం. జీవితం మొత్తం ఒకటైన అదే గీతంలా. అన్నా ఏం చేస్తున్నావు అన్నా? ఎంటర్టైనర్ అన్నా నువ్వైతే. ఇన్ని రోజులు ఈ యాక్టింగ్ ఈ కళలు ఎక్కడ పెట్టినావు అన్నా? నువ్వు సూపర్ అన్నా. నువ్వు నా వీడియోలకు వస్తున్నావు, ఇది ఫిక్స్ ఫిక్స్ అంతే.